1976లో చివరికి చెన్నై వెళ్ళి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా చేరారు. అక్కడి నుంచి ఆయన లైఫ్ టర్న్ అయింది. చెన్నైలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా పొందిన తర్వాత 1978లో పునాదిరాళ్ళు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా. కానీ ప్రాణం ఖరీదు అనే సినిమాలో కూడా అప్పటికే నటించారు. ఇది ముందుగా విడుదలైంది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి అందిన పారితోషికం 1116 రూపాయలు. తర్వాత మన ఊరి పాండవులు, మోసగాడు, రాణి కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాల్లో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించారు. ఏ కోదండరామరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి హీరోగా నిలదొక్కున్నారు. చంటాబ్బాయ్, ఛాలెంజ్, శుభలేఖ చిత్రాల్లో వివిధ తరహా పాత్రలు మెప్పించి మంచి గుర్తింపు పొందారు. గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి బలమైన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. 1980, 1990లో రౌడీ అల్లుడు, గరణముగుడు వంటి వినోదాత్మక చిత్రాలు, స్వయం కృషి, రుద్రవీణ, ఆపద్బాంధవ్